హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మా అమ్మ చేసే పొడి సేమియాని చేసి చూపిస్తున్నానండి. ఇందుకోసం సేమియా, జీడిపప్పు, షుగరు తీసుకోవాలి. నేనైతే 3 కప్స్ సేమియా తీసుకున్నాను. తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ ఇలా సలసలా మరగనిచ్చుకొని తరువాత ఈ సేమియా అనేది అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. కాసేపు ఉన్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి వీటిలో. ఎందుకంటే సేమియా అనేది అతుక్కోకుండా ఉండటానికి ఇలా చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సేమియా అనేది ఉడికిపోవాలండి. పట్టుకుంటే తునిగిపోయేలాగా ఉండాలా. ఇలా సేమియా అంతా ఉడికింది అనుకున్నప్పుడు ఇలా ఒక క్లాత్ కట్టుకొని ఈ వాటర్ని అంతా వంపేసుకోవాలండి. ఇది గంజిబట్ట అంటారండి. ఈ గంజిబట్ట లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కట్టుకొని ఈ వాటర్ని అంతా వంపేసుకోండి. కాసేపు ఇలా ఉంచితే వాటర్ అంతా వంగిపోతాయి. తర్వాత షుగర్ తీసుకుందాము. నేను 3 కప్స్ సేమియాకి 2 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ సేమియాలోని వాటర్ అంతా వెళ్ళిపోయాయి. తర్వాత ఈ సేమియా అంతటిని ఒక డేక్షాలో వేసుకొని షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం కొలత కొలిసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ని. మీకు ఒకవేళ తీపి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ని ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మేము కొంచెం లైట్గానే షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇలా చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కొంచెం కాగిన తరువాత ఇందులోకి మనము జీడిపప్పు వేసుకొని వేయించుకుందాము. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పుని వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం ముందుగా షుగర్ కలిపి పెట్టుకున్న ఈ సేమియా అంతటిని అందులోకి వేసుకొని మనం కాసేపు అయితే మగ్గనిచ్చుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ సేమియాతో చేసేలాగుంటే ఫస్ట్ ఈ సేమియాని కొంచెం నెయ్యి వేసుకొని ముందుగానే వేయించుకొని ఆ తర్వాత హీట్ వాటర్లో వేసుకోండి. అలా అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సేమియా అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇలా కాసేపు ఒక 10 మినిట్స్ అన్నా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఈ సేమియాకి ఇలాగే క్లాత్ కట్టుకొని ఒక 20 మినిట్స్ వదిలేసేయండి. మనకు సేమియా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పొడి సేమియా అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాము. నేను జీడిపప్పుని ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కలపట్లేదు, ఎందుకంటే ఇవి ముందు కలిపి పెట్టుకుంటే మెత్తగా అవుతాయి కాబట్టి. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్. మన సేమియా అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.